Hi, congratulations, Volga videos. 18 million subscribers. Like, share and subscribe. సీరియల్ ఒకటి వచ్చేది ముద్దుబిడ్డ అన్న చెల్లెలు ఇద్దరు అన్నా కలిసి చేసినటువంటి ముద్దుబిడ్డ ముద్దుబిడ్డలో లేను నేను అన్న చెల్లెల్లో అన్న ముద్దుబిడ్డలో చెల్లె. టైటిల్ సాంగ్ లో ఉంటాను అదే సో అందులో మీ అన్నేనా ముద్దుబిడ్డలో మా అన్న ముద్దుబిడ్డ ఇట్స్ లైక్ అంటే ఇద్దరు ఆల్రెడీ ఇంట్లో కొట్టుకుంటుంటారు ప్రేమించుకుంటూ ఉంటారు అన్న చెల్లెలు మీ బాండింగ్ అంతా మేము చూస్తూ ఉంటాం రీల్స్ లో కానీ ఏదైనా చిన్న ఆటల్లో చూస్తూ ఉంటాం ఇలా కలిసి ఆన్ సెట్ లో లొకేషన్స్ లో వర్క్ చేయాలి ఒక సీన్ యాక్ట్ చేయాలన్నప్పుడు మీ ఇద్దరిని మీ డాడీ ఎలా హ్యాండిల్ చేసేవారు ఐ జస్ట్ వాంట్ టు నో ఎందుకంటే ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా ఒకటి కొట్టినా నువ్వు వెళ్ళి పక్కకి వెళ్ళిపోవచ్చు లేదా మీ అన్న నేను చేయను దాంతో అని చెప్పి వెళ్ళిపోవచ్చు ఇలాంటి అన్న గుర్తున్నాయా అసలు మా డాడీ ఇంట్లో చాలా ఈజ్ వెరీ ఫన్ అండ్ ఎవ్రీథింగ్ కానీ సెట్లో కొంచెం ఏదైనా తేడా చేస్తే అసలు చాలా కోపం వచ్చేస్తుంది మా డాడీకి వర్క్ ఏదైనా డిస్టర్బ్ అంటే మీరిద్దరు భయంతో యాక్ట్ చేసేవారు అనమాట ఆల్మోస్ట్ ఇంకా కొట్టేటోడు మా డాడీ కాబట్టి డైరెక్టర్ ఏడుపు సీన్ ఏదైనా ఉంటే ముందే తిట్టేసి కొట్టేసేటోళ్ళు సో దట్ ఏడుపు ఇంకా న్యాచురల్ గా వస్తుంది కదా అయ్యో మా అన్నకి నాకు కూడా పడేది కాదు కొన్నిసార్లు డెఫినెట్ గా అలా అలుగుతుండే కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే పిచ్చ భయం ఉండేది అమ్మ ఇప్పుడు మళ్ళీ కొడతాడు ఎందుకులే అని చెప్పి మీ అన్న నువ్వు ఇప్పటికే కొట్టుకుంటారా? ఎందుకు కొట్టారు కొట్టుకోవడం అంటే ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటాయి. అవునులే, షూటింగ్ లో అర్థమైంది. లేదు నువ్వు ఇదిగో ఇంత కష్టం నాకు బట్ యా సో ఆ భయం ఉండేది కాబట్టి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే చేసేసేటోళ్ళం ఇద్దరం. ఆ కాంపిటీషన్ ఉండేది నాకు మా అన్నకి చిన్న హెల్దీ కాంపిటీషన్. అది నేను బాగా చేస్తున్నా లేదు ఇక్కడ చిన్నప్పటి నుంచే స్టిల్ కంటిన్యూ అవుతుంది అది ఆల్మోస్ట్ ఇద్దరు ఒకే టైంలో వస్తున్నట్టుగా 2-3 years గ్యాప్ మ్యాక్స్. కానీ వెన్ మీ అన్నయ్య వస్తున్నప్పుడు హౌ యూ ఫ్యామిలీ అందరూ ఎంత సపోర్ట్ చేశారు అన్నది మేము చూస్తున్నాం. అంటే ప్రతిదానికి మేము ప్రెస్ మీట్లకి వస్తున్నప్పుడు వీళ్ళు ఎంత టేక్ కేర్ చేసేవారు ఒకరినొకరు ఎంత సపోర్ట్ చేసుకునేవారు. కంటెంట్ అంతా తీసుకురావడం వాళ్ళకి ఇవ్వడము ఎవ్రీథింగ్ అసలు అంటే లైక్ ఏం రిస్ట్రిక్షన్స్ లేవా? ఎందుకంటే ఐ నో యువర్ ఫాదర్ ఇస్ అ వెరీ ఓపెన్ మైండెడ్ పర్సన్, మాతోటే మాట్లాడుతూ ఉంటారు. అంటే లైక్ ముందుగా యాక్టింగ్ లోకి వస్తానన్నప్పుడు కానీ ఏమైనా చెప్పడం జరిగిందా లేదంటే ఇలాంటివి చూస్ చేసుకోకు ఇలాంటివి చేయకు అని ఏమన్నా డాడీ సజెస్ట్ చేయడం జరిగిందా అమ్మ గానీ? మా డాడీ ఏంటంటే he doesn't choose things for me. One thing he told is make sure you are always comfortable. నువ్వు ఏం చేసినా నువ్వు కంఫర్టబుల్ ఉన్నావు అని చూసుకో అన్నారు. అండ్ నేను చిన్నప్పటి నుంచి యూనో I have grown up to be somebody who can't wear short clothes కానీ ఇట్లా స్లీవ్లెస్ కానీ లేదా కొంచెం రివీల్ నాకు అవి అవ్వదు అనమాట, నచ్చదు. సో అది నేను కొన్ని పెట్టుకున్నా బౌండరీస్ దట్ ఐ కాంట్ వేర్ దీస్. ఎందుకంటే నాకు కాన్సన్ట్రేషన్ ఎప్పుడు దాని మీదే ఉండిపోతుంది అలా వేసుకుంటే అలా అవుతాయి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ నేను ఇచ్చేది. సో ఈ రిస్ట్రిక్షన్స్ అనేవి ఇన్ఫాక్ట్ నేను పెట్టుకున్నా తప్పితే మా డాడీ మమ్మీ నాకు ఎప్పుడేం పెట్టలేదు. అండ్ yeah they're always very supportive and since my daddy కూడా ఇదే కెరియర్ పార్ట్ ఇప్పుడు మా మమ్మీ కూడా ఇదే కెరియర్ సో అమ్మని తీసుకొచ్చినట్టుగా ఉంది. ఫస్ట్ షీ యూస్ టు బి లైక్ she was complete house సో స్వీట్ కదా చాలా అసలు ఒకనొక టైంలో జస్ట్ షోస్ లో వీళ్ళు వస్తే వాళ్ళ గురించి మాట్లాడడానికి వచ్చేవారు. బట్ ఇప్పుడు ఆవిడ అత్తగారి క్యారెక్టర్లు చేయడం మా అమ్మ క్యారెక్టర్లు చేయడం బాగా చేస్తారు ఆవిడ. అసలు టూ గుడ్ అసలు కాదు చాలా నీకు ఇప్పుడు బాగుంది. నువ్వు కంఫర్టబుల్ ఉంటే చాలా అవతల కూడా కంఫర్టబుల్ ఉన్నా చెప్పారా వేరే యాక్టర్స్ కూడా? చెప్పలేదు. అవి సీరియస్ గా చెప్తున్నా ఇప్పుడు గట్టి కొట్టేస్తుంది ఖచ్చితంగా. అందుకనే మాట్లాడుతున్నాండి, తర్వాత మాట్లాడాం కదా. ఆల్మోస్ట్ చెయ్యి పై దాకా లేకుద్దున ఆవిడ ఇలా పెట్టి హోల్డ్ చేస్తుంది అనమాట గట్టిగా. కొంచెం ఇప్పుడు ఇలానే ఇలా చేస్తున్నప్పుడు ఎందుకు కోపం రాదు చెప్పండి. ఇంటర్వ్యూ అయిపోయాక ఇప్పుడు ఇంకా కెమెరా ఉన్నప్పుడు చాలా డీసెంట్ గా చేస్తారు. వీణా అజయ్ వీళ్ళందరూ కలిసి బాప్రే వీళ్ళు చేసేదానికి కోపం ఎందుకు రాదు? చిన్న పిల్ల ఎగ్జాక్ట్లీ చిన్నపిల్ల కొంచెం మీరు వెళ్ళేటప్పుడు సందు చివరి వరకు వస్తారు, తర్వాత ఎక్కేస్తారు. ఇప్పుడు మీరేగా తీసుకుని వచ్చారు ఇక్కడ దాకా చిన్న పిల్ల. అప్పుడేం అనలేదు అనమాట. నేను లేకపోయి ఉంటే మీకు ఫన్ ఉండేది కాదు, మీరు షూట్ చేసేదాన్ని. నిజంగా వేరే వాళ్ళు ఎవరైనా పెట్టుకుని ఉంటే యాక్చువల్లీ దివేజ డాన్సర్ అని మాకు తెలుసు. ఏదో మిస్ అయ్యాను నేను ఇక్కడ ఇద్దరు కొట్టుకుంటున్నారు. అయితే తిను డాన్స్ బాగా చేస్తుంది అని చెప్పి మొన్న లాస్ట్ టైం ఏదో ఒక ప్రెస్ మీట్ లో డాడీ మీరు చూసింది జస్ట్ ఇంతే ఇంకా చాలా బాగా చేస్తుంది అని చెప్పి ఒక రివీల్ చేశారనమాట. సో మీ దాంట్లో కూడా డాన్స్ నెంబర్ ఉంది కదా? ఈజ్ వెరీ ఎనర్జెటిక్ డాన్సర్. అదే అంటున్నా, సూపర్ డాన్సర్. మీకు ఎలా అనిపించింది? చెప్పలే కదా అంటున్నారు. అది వేరే ప్రెస్ మీట్ యాక్చువల్లీ. నాకు
తను చిన్నప్పటి నుంచి నేర్చుకుంది, నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. కానీ ఇద్దరు కలిసి అయితే కలిసి ఇప్పుడు అదే. నేర్చుకోలేదు. ఏంటంటే వెరీ కంఫర్టబుల్ తనతో డాన్స్ చేసేటప్పుడు. నాకు ఒక మూమెంట్ మిస్టేక్ అయినా కూడా తను కవర్ చేయగలుగుతుంది. ఓకే, వెరీ కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు తనతో డాన్స్ చేస్తాడు. ఇంకా కాంపిటీషన్ అనమాట, ఓకే, భయం వేస్తుంది. ఇప్పుడు ఓకే మనం అయిపోతే మన పరువు పోతుంది అన్నట్టు ఇంకా కొంచెం గట్టిగా వేస్తాం. వెరీ ఎక్సలెంట్ డాన్సర్, తను బాగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ ప్రమోషన్స్ విషయానికి వస్తే చూస్తున్నారు ఇప్పుడు ఎలా చేస్తున్నామో, మీరు ఇట్లా కొట్టుకుంటూనే చేస్తుంటాం. లిటరల్లీ టామ్ అండ్ జెర్రీస్ వీళ్ళిద్దరు. బట్ ఏంటంటే తనకి చాలా మంచి ఐడియాస్ ఉన్నాయి, అది ధనరాజ్కి ఇస్తుంటాం. ఆయనకి నచ్చిని తీసుకుంటాడు, లేదంటే అతను ఒక ఐడియాస్ ఇస్తాడు మాకు. డెఫినెట్ గా గెస్ట్స్ ప్రీ రిలీజ్ లో ఈవెన్ వీ వర్ వెరీ షాక్డ్. డెఫినెట్ గా అంజి గారు, గడ్డవేగా అంజి గారికి హౌ మచ్ ఆఫ్ అ బిగ్ పర్సన్ హీస్ ఇన్ ది ఇండస్ట్రీ. ఆయన పిలిస్తే వస్తారు 100%. బట్ నిజంగానే ఎవ్రీబడి షోడ్ అప్, ఎవ్రీబడి టుక్ టైమ్ టు స్పీక్. అంతమంది ఉన్నా కానీ అందరూ వెయిట్ చేసి మాట్లాడడం, డెఫినెట్లీ ఇట్ ఫెల్ట్ వెరీ ప్రివిలేజ్డ్. సో ఈవెంట్స్ వైజ్ వచ్చేసరికి ఆయన వీ హ్యావ్, అండ్ దెన్ బ్యాక్ హ్యాండ్ గా వీవ్ బిన్ డూయింగ్ కాంటెంట్ వీడియోస్ ఇట్లా ఇన్స్టాగ్రామ్ త్రూ కానీ. ఎందుకంటే ఇప్పుడు రీల్స్ అనేది వెరీ ఈజీలీ యాక్సెసిబుల్ అందరికి. అవును, ఒకప్పుడు పోస్టర్స్ కానీ ఏది కానీ ఎంత ఇంపార్టెంట్, కోర్స్ ఇప్పటికీ పోస్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రీల్స్ ఎంతవరకు రీచ్ అవుతున్నాయి అనేది మనకు తెలుసు. మాలాంటి ఒక చిన్న సినిమా వస్తున్నప్పుడు వీ హావ్ టు కమ్ అప్ విత్ డిఫరెంట్ కంటెంట్. రెగ్యులర్ ప్రమోషన్స్ కంటే కూడా డిఫరెంట్ గా ఆలోచించాలి. సో ఇది మా లైఫ్. సో పెడుతున్నామని అనుకుంటున్నాం, హార్డ్ వర్క్ మాకు వీలైనంత చేస్తున్నాం, ఎంతవరకు రీచ్ అవుతుందో చూడాలి.